నమస్తే అండి. నమస్తే. విజ్ఞాన్ గారు, ఆస్కార్కి సంబంధించిన న్యూస్ ఎంత వైరల్ అవుతుందో మన ట్రిపుల్ నాటు నాటు సాంగ్ నామినేషన్ వరకు వెళ్ళడంతో ఇంకా హైప్ వచ్చేసింది. సో అండ్ ఇప్పుడు తాజా వార్త ఏంటి అని అంటే లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు అని. సో దాని గురించిన అప్డేట్ ఏంటి? ఇది నిజంగా మంచి పరిణామం. ఇప్పుడు ఒక్కొక్కరిది తీసుకున్నా కూడా సరే, కాలభైరవ అంటే కిరవాణి గారి అబ్బాయి కాబట్టి ఆ బ్లడ్ ఎక్కడికి వెళ్తూ పైగా అంటే బర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ లాగా నెక్స్ట్ ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తారు, సరిపోయింది. రాహుల్ సిప్లిగంజ్ అంటే పాపం ఆయన బార్బర్ షాప్ నుంచి పాటలు పాడి తర్వాత ఏదో చేసి ఇప్పుడు బిగ్ బాస్ అవి ఇవి అంటే ఈ స్థాయికి వచ్చాడు. ఇప్పుడు అంటే బార్బర్ షాప్ తో ఆస్కార్ ఆయన చెన్నై చూసుకుంటే. సో ఆ రకంగా మెచ్చుకోవాల్సిన విషయమే. అండ్ ఇప్పటివరకు ఎవరు ఇవ్వాలి, ఒకప్పుడు ఎప్పుడో ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు ఆ టైంలో. తర్వాత లైవ్ పర్ఫార్మెన్స్ అక్కడ అందరి మధ్యలో అనేది చాలా గొప్ప విషయము. మరి వాళ్ళు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏమైనా అక్కడ గెంతడానికి వెళ్తారా అదే కదా అనేది ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఒకవేళ రామ్ చరణ్ గారు గెంతిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అంత జోస్తో గెంతే అవకాశం లేదు అక్కడ బేసిక్గా. ఎందుకంటే ఆయన బాధ ఆయనకు ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ లైవ్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళే అలరిస్తారేమో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు కూడా కొమరం భీముడో సాంగ్కి ఆయన సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాలభైరవ రిలీజ్కి ముందు. అండ్ ఈవెన్ సిప్లిగంజ్కి అలవాటే స్టేజ్ మీద ఎగురుతూ తులుతూ పాటలు పాడడం. సో ఆ రకంగా చూసుకుంటే వాళ్ళ లైవ్ పర్ఫార్మెన్స్ అలరిస్తారనే చెప్పాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే ఆర్ఆర్ఆర్కి నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చేసింది అని చెప్పేసి. జనరల్ అంటే మరి ఇంత హైప్ చూస్తుంటుంటే ఆటోమేటిక్గా వచ్చేసిందని అనుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ గారి టైంలో కూడా పాటకి అవార్డు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అదేం పాటో వీళ్ళు లైవ్గా చూపిస్తారు అని చెప్తే ఉంటుంది, అంతే కదా. సంబంధం లేకుండా ఆస్కార్ వేదికలో ఎక్కడి నుంచో పాటను తీసుకొచ్చి అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం అయితే లేదే. ఫిఫా వరల్డ్ కప్ అంటే అని అనుకోవచ్చు, అక్కడికి వెళ్ళి గెంతారు వచ్చారు అని చెప్పేసి. ఇక్కడ అట్లా లేదు కదా, ఇది వేరు, డిఫరెంట్. సో అండ్ ఇంకొకటి, అక్కడ ఒకవేళ పర్ఫార్మెన్స్లు వచ్చినా కూడా అది ఒక ఇంగ్లీష్ ప్రోగ్రామ్ కాబట్టి అందరికీ అర్థమయ్యేలాగా న్యూట్రల్గా ఇంగ్లీష్ పాటలో లేక పాప్ సాంగ్స్ సంథింగ్ ఇంకేదైనా బ్యాండ్ ఉంటుంది. కానీ అక్కడ ఎవరికీ పరిచయం లేనటువంటి ఎక్కడో తెలుగు నుంచి ఇద్దరు తీసుకొచ్చి ఒక నాటుని తీసుకొచ్చి అక్కడ అలా గెంతించాల్సిన అవసరం లేదు. సో ఏదేమైనప్పటికీ దీనికి ఆస్కార్ కన్ఫర్మ్ అయ్యింది, అందుకని చెప్పేసి వాళ్ళకి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన ప్రాక్టీస్లు కూడా చేస్తున్నారు అని చెప్పేసి టాక్. ఆ ప్రాక్టీస్లో భాగంగా అండ్ ఇప్పుడు సరే ఇవన్నీ అయ్యాయి, బాగానే ఉంది. వీళ్ళతో ఒకవేళ అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసి ఇంకేమైనా చేయాలన్నా కొరియోగ్రాఫర్ ఈ ప్రేమ్ రక్షిత్కి ఏమయ్యాడు, ఆయన కూడా ఉండాలి కదా యాక్చువల్గా. ఎందుకంటే మొదటి నుంచి పాప ఆయనకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వాలి, ఆయన కానీ చంద్రబోస్ కానీ. ఇప్పుడు ట్రిపుల్ యాక్చువల్గా చంద్రబోస్ గారికి సంబంధించిన వార్త ట్రిపుల్ సంబంధించి ఏది రావడం లేదు. కనీసం ఎక్కడన్నా పిలిచి ఈయననే రాసింది అదే కదా అని ఆయనతో చెప్పించి అక్కడ దీని అర్థం ఇది, నేను ఇలా అనుకొని రాశాను, మా దగ్గర ఇలా మిరప తొక్కు ఉంటుంది, ఇలా కారం ఉంటుంది, అదంత మాసు, ఇది ఇంత మంచి ఎక్స్పీరియన్స్ తో చెప్తూ ఉంటారు అవన్నీ చెప్పాలి కదా. సో ఆ రకంగా చెప్పేసి బాగుండు. అంటే వాళ్ళకి అందరు ఇట్లా చూస్తారు, ఏదో టకటక గెంతుతున్నారు, ఏదో నాటు అసలు అది ఏంటో తెలియదు. బేసిక్ తెలుగు వాళ్ళకి కూడా నాటు అంటే కూడా అర్థం కాదు, మోస్ట్లీ స్టార్టింగ్లో అర్థం కాలేదు చాలా మందికి. నాటు స్టైల్ అంటారు, నాటుకోడి టైపు అంటే అంత ఊరమాస్ రేంజ్ ఆ టైపు. కొంచెం క్లాస్ పీపుల్కి కూడా లేట్గా అర్థమైంది, ఎన్ఆర్ఐలకి వాళ్ళకి వీళ్ళకి. ఆ విధంగా ఇక అంటే మనకి ఒకటే వర్డ్తో డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో మొక్కలు నాటడం అంటారు, కొంచెం మాస్గా ఉంటే నాటుగా ఉన్నాడు అంటారు. సరే డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి దేనికోసమో అనేది అర్థం చేసుకోవడానికి కొంచెం టైం. మరి తెలుగు వాళ్ళకి బాగా అర్థమైనా ఎన్ఆర్ఐలో కొంచెం ఏదో అనుకుంటారు కదా. సో ఆ రకంగా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నా ఇప్పుడు ఇంకా ఫారినర్స్ వాళ్ళకి తెలియాలి కదా. సరే ఏదో చేశారు, మొత్తానికైతే వాళ్ళిద్దరు ఏదో పాడారు, ఆ మ్యూజిక్ బాగానే ఉందని క్లాప్స్ కొడతారు. వీళ్ళిద్దరు వచ్చి ఇట్లా గెంతుతారు, అరే ఇదేదో భలే ఉంది, భలే చేశారు అని చెప్పేసి క్లాప్స్ కొడతారు. అసలు ఇంతకు వాళ్ళకి అదేంటో తెలియాలంటే చెప్పడానికి ఒక ప్రముఖ వ్యక్తి ఉండాలి. డైరెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయం, ఎందుకంటే దాని గురించి రాసిన లిరిసిస్టే బాగా చెప్పగలరు.
మరి ఎందుకు రాశారు, ఆ సందర్భానికి ఆ వర్డ్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. అండ్ రామ్ చరణ్కి అలానే జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఇద్దరికి కలిసి వచ్చేలాంటి డైలాగ్స్ అక్కడ పడాలి, ఆ వర్డ్స్ పడాలి. వాళ్ళు ఏం చెప్తారు, నాకు డైరెక్టర్ పలానా సినిమా ఇచ్చారండి, ఆ సినిమా ఇంత గొప్పది, దాంట్లో ఇలా ఇలా చేస్తే వీళ్ళిద్దరికి సంబంధించి ఒక సిట్యువేషన్ అనుకుంటే అక్కడ ఇలా జరిగింది, దాన్ని నేను ఈ విధంగా రాశాను, ఇలా లైన్స్ ఇవి, వాటి అర్థాలు ఇవి, అందుకు అది ఆ సీన్ అలా పండింది అని చెప్పేసి, తర్వాత ఆ డ్రమ్ మ్యూజిక్నే మేము లీడ్ ఇచ్చుకొని ఆ ఎన్టీఆర్ పాకుతూ ఉంటే ఇలా ఇలా కొడితే ఆయనకి బంకర్లో అర్థం అవ్వడం, అంత అంటే ఎంతో ఉంటుంది వాళ్ళకి, అట్లా లిరిసిస్ట్కి ఆయన ఎంత చెప్పుంటే. అండ్ రాసేటప్పుడు కూడా సిచ్యువేషన్ తగ్గట్టు రాస్తూ ఉంటారు. సో ఆ సీన్ చెప్తారు వాళ్ళకి, ఇది సీన్, ఈ సీన్ తగ్గట్టు రాయాలి అని. సో చాలా సందర్భాల్లో చంద్రబోస్ గారే చెప్పారు ఆ విషయాన్ని, అక్కడ ఉన్న ఆర్టిస్టులు ఎవరున్నారో వాళ్ళని బట్టి అండ్ ఆ సీన్ బట్టి మేము రాస్తూ ఉంటాము అని. సో ఎక్స్పీరియన్సెస్ అన్ని తెలుసుకుంటే బాగుంటుంది. సీన్ ప్రకారంగా ఫారినర్స్కి ఏం అర్థమవుతుంది చెప్పనా, నాటు ఊరమాస్ నాటు వీళ్ళకి అర్థం కాదు. ద బోత్ పీపుల్ వెంట్ దేర్, అందరు అక్కడికి వెళ్ళారు, అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. యాక్చువల్గా నాకు అక్కడ భయం అయినా సరే ఊపుగా ఒక సాంగ్ వేసాడు, ఒక కాంపిటీషన్ టైప్ సాంగ్ ఏమో ఇది, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తాను, ఎవరు గెలుస్తారో చూద్దాం అనే సిచ్యువేషన్ ఏమో, ఆ సిచ్యువేషన్ సంబంధించిన లిరిక్స్ అయి ఉంటాయి నాటు అంటే అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా, దే డోంట్ నో పీపుల్. సో ఇంత అది అంత లోతుగా వాళ్ళు విశ్లేషించినప్పుడు ఈయన తీసుకెళ్లాల్సిందే, ఈయన ఎందుకు దూరం పెట్టారో అర్థం కావట్లేదు. ఈ పాట విషయంలో ఆ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వరకు నాకు ఎంత నచ్చిందో, రాహుల్ సిప్లిగంజ్ వెళ్ళడం కానివ్వండి, కాలభైర వెళ్ళడం కానివ్వండి, వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయడం కానివ్వండి, ఎంత బాగా అనిపించినా కూడా ఒక చంద్రబోస్ గారు వెళ్ళకపోవడం అనేది నాకు కొంచెం బాధేసింది. అండ్ మేబీ ప్రేమ్ రక్షిత్ వెళ్తాడో లేదో తెలియదు, ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా ప్రేమ్ రక్షిత్కే ఇవ్వాలని చెప్పి కూడా రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఆ సందర్భాల్లో కూడా చంద్రబోస్ గారి పేరు చెప్పకపోవడం కూడా జరిగింది. అదే కదా, అందుకని సో అంటే వివిధ సందర్భాలను బట్టి రామ్ చరణ్ గారిని ఒకసారి, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారి, కీరవాణి గారిని ఒకసారి, అండ్ ప్రేమ్ రక్షిత్ని ఒకసారి, ఇలా అందరినీ ఎక్కడో చోట ఇంట్రడ్యూస్ చేశారు. అవును, చంద్రబోస్ గారి పేరు ఎందుకు తీసుకురాలేదు? పైగా ఇప్పుడు లైవ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళింది ఇక్కడ కాదు, పోనీ ఇక్కడే కన్వెన్షన్ హాల్లోనే ఏదో చేసి ఉంటే అందరికీ తెలుసు కాబట్టి చంద్రబోస్ రానవసరంలో, చెప్పాల్సిన అవసరంలో. నువ్వు దేశం కానీ దేశంలో అక్కడికి కొన్ని వందల దేశాల ప్రముఖులందరూ వచ్చి కూర్చుంటారు, ఒక్కొక్కటిది ఒక్కో భాష. అదే కదా, వాడి సినిమాని తీసుకొచ్చి ఇదిగో వస్తుంది, నాకు వస్తుందేమో అవార్డు, అదిగో నన్ను పిలుస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ దేనికో అవార్డు వచ్చింది, అదేదో భాష అంట ఏంటో వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళకి ఎందుకు అవార్డు ఇచ్చారు, అదేంటి, దాని అర్థం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళు. ఇంకా అక్కడ క్రిటిక్స్ ఉంటారు కొంతమంది, దానికి ఎందుకు ఇచ్చారు అవార్డు అని క్రిటిక్ రాయడానికి కూడా ఫస్ట్ వాడికి అర్థమై చావాలి కదా అదేంటో. చెప్పాలంటే లిరిసిస్ట్ వెళ్ళాల్సిందే, బట్ దే డిడ్ంట్ గో. ఏదేమైనా లైవ్ పర్ఫార్మెన్స్ అనేది మాత్రం బాగా వైరల్ అవుతుంది అండ్ వీళ్ళకి కూడా మంచి పేరు వచ్చింది. ఇవి ఊహాగానాలు ఏవైతే వస్తున్నాయో ఈ అంచనాలకు తగ్గట్టుగానే RRRకి నాటు నాటు పాటకి ఆస్కార్ రావాలి అనే కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.